విభూతి అనగానే మనకి గుర్తొచ్చే స్వామి ఎవరండి? శివయ్య కదూ! మరి విభూతి బంగారం కన్నా గొప్పది అని మీకు తెలుసా? దీని వెనుక ఒక కథనం కూడా ఉందండి. పార్వతీదేవికి విహారానికి వెళ్ళడానికి ఒకసారి తాము ధరించడానికి బంగారం లేదని చెప్పేసి శివుడి దగ్గరికి వెళ్తారంట. శివుడు కొంచెం విభూతిని తీసుకొని పార్వతీదేవికి ఇచ్చి, ఇది తీసుకొని నువ్వు కుబేరుడి వద్దకు వెళ్ళు, దీనికి ఎంత బంగారం వస్తుందో ఆ బంగారం నీవు తీసుకొని ధరించు అని చెప్పి అంటారంట. సరే అని పార్వతీదేవి కుబేరుడి వద్దకు వెళ్ళి ఆ విభూతిని ఇస్తారంట. కుబేరుల వారు దాన్ని బ్యాలెన్స్ లో వేసి ఒక పక్క విభూతిని, ఇంకో పక్క తమ దగ్గర ఉన్న బంగారాన్ని వేస్తూ ఉంటారంట. అసలు ఎంత బంగారం వేసినా విభూతికి సరితూగదంట. వేస్తూనే ఉంటారంట, ఇది మాత్రం సరితూగట్లేదంట. ఇద్దరు ఆశ్చర్యపోతారంట. కుబేరుల వారి దగ్గర ఉన్న బంగారం మొత్తం అయిపోయిందంట, కానీ విభూతికి సరితూగలేరంట. కుబేరుల వారు ఆశ్చర్యపోయారు, పార్వతమ్మ ఆశ్చర్యపోయింది. అసలు విభూతి ధరించిన వ్యక్తికి ఒక ఆభరణం అవసరం అంటారా? ఎంత గొప్పదో కదా మన విభూతి. ఓం నమః శివాయ. Download ShareChat.